డబ్బు లేదంటే మనిషికి విలువే ఉండదండి. నిజంగా చెప్పాలంటే, నేను సింగపూర్‌లో ఉన్నప్పుడైతే చాలామంది ఫోన్ చేసేవాళ్ళనమాట. మా రిలేటివ్స్ ఎలా ఉన్నావు? ఏంటి? సాలరీ ఎంత? అమౌంట్ ఎప్పుడు పంపిస్తున్నావు? ఎంత దాసుకుంటున్నావు? గోల్డ్ కొనుక్కున్నావా? అని అంటే చెప్తున్నా. ఇప్పుడు సింగపూర్‌లో ఉంటే బయట కంట్రీలో ఉంటేనో ఒక నెలకి 40,000, 50,000 సంపాదిస్తేనో మన రిలేటివ్స్‌కి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం కనిపిస్తాం. మన ఊళ్ళో ఉండి మనం ఏదో పనికి వెళ్ళి ఉంటే కనిపించమనమాట. సింగపూర్‌లో ఉన్నప్పుడు అంత ఇదిగా మాట్లాడినోళ్ళు వచ్చిన తర్వాత జస్ట్ పలకరించేవాళ్ళు అంతే. ఎంత సంపాదించావు ఏంటి అని. ఇక్కడ నార్మల్‌గా పనికి వెళ్తే మనకు వాల్యూ ఉండదు. అదే బయట కంట్రీలో వెళ్తేనే ఉంటది. మేబీ ఎవరిని అంతగా పట్టించుకోకూడదని నాకు ఇప్పుడు అర్థమైందనమాట. ఈరోజు నేను ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండటం వల్ల మనిషికి ఇచ్చే వాల్యూ ఉండదనమాట. ఇప్పుడు మనిషి కంటే ఎక్కువగా మనీకే వాల్యూ ఇస్తున్నారు. ఏదేమైతేనే బయట వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల మన మైండే డిస్టర్బ్ అవుతది. ఇంకా ఆలోచించడం కూడా వేస్ట్ అనమాట. మనం కష్టపడాలి. మనం ఎవరికీ అన్యాయం చేయకుండా మనంతట మనం కష్టపడాలి. అది ఒక్క రూపాయైనా సరే, 10 రూపాయలైనా సరే. ఎప్పుడు అన్యాయంగా అయితే మేము కష్టపడలేదు. న్యాయంగానే కష్టపడ్డాం. పనికి వెళ్తే వాల్యూ ఇవ్వని వాళ్ళు, బయట గంటలో ఉంటే వాల్యూ ఇచ్చినోళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమవుతదనమాట. మా ఇంటి పక్కల వాళ్ళనే చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంత బాగోపోయినా సరే, ఇప్పుడు ఎలా ఉన్నావు ఏంటని అడగరనమాట. అదే డబ్బుంటేనా 100 రకాలుగా ప్రశ్నలు వేస్తారు. మన మన చేతిలో డబ్బు ఉన్నంత వరకే మనకు వాల్యూ. ఇప్పుడు అదంతా వేరే విషయం. మ్యాటర్ ఏంటంటే మా చిన్న ఆవకి చిన్న బొట్టు అల్లుతున్నాననమాట. ఏదో నాకు వచ్చినట్టు అల్లుతున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు అల్లాననమాట. అంతగా గుర్తులేదు. అది నీట్‌గా కొంచెం పర్వాలేదు. అంత నీట్‌గా రాపోయినా. ఊరికే అస్తమాట్లు పాలు తాగేస్తుంది. దాన్ని చిన్ని దూడ కదా! ఎక్కువసేపు కట్టేసి ఉంచలేకపోతున్నా. దానికని చెప్పేసి ఇది చిన్నగా ఒక బొట్టు అల్లుతున్నా. ఎప్పుడో చిన్నప్పుడు అల్లడం నేర్చుకున్నాను. అది మళ్ళీ గుర్తు చేసుకుని ఇప్పుడు అల్లాననమాట. అందుకే నాకు అంత హ్యాపీనెస్. అంత నీట్‌గా ఏమీ రాలేదు. పర్వాలేదు. వచ్చిన కాడికి పర్వాలా. అదైతే మా దూడ పిల్లకి కట్టి చూపిస్తాను. చూడండి. వచ్చేసేయండి. ఇది మా చిన్ని దూడ పిల్లకి నేను కట్టింది. బాగుందా? సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.